రోజు మార్నింగ్ 11 గంటలకి ఒక 5 మంది ఈ వ్యక్తులు పిఎంజే జ్యువెలరీ షాప్‌లోకి వచ్చి, అందులో ఒక ఫస్ట్ పర్సన్ ఏమో తెలుగులో మాట్లాడారు. కస్టమర్ లాగా వచ్చారు. వచ్చి ఫస్ట్ మొత్తం జ్యువెలరీ చూస్తూ సడెన్‌గా వాళ్ళు ఐదుగురు వెపన్స్ చూపించి వాళ్ళని బెదిరించి ఆ జ్యువెలరీ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా అందులో పనిచేసే సిబ్బంది ఒక్కసారిగా ఎదురు తిరగడంతోని వాళ్ళ మీదకి వీళ్ళు తుపాకులతోని ఫైర్ చేశారు. ఆ ఫైర్ చేయడం వలన నలుగురికి ఇంజ్యూరీస్ అయినాయి. ఒక ఇద్దరికి కొంచెం సివియర్‌గా అయినాయి. ఇద్దరికి మైనర్ ఇంజ్యూరీస్ అయినాయి చేతికి. ఆహ్, అయితే ఇప్పుడు మొత్తం టోటల్‌గా ఒక కిలో వరకు బంగారము వాళ్ళు ఆహ్, దొ తి దొంగతనంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఇందులో మేమంతా మొత్తము ఈ సంఘటనా స్థలాన్ని అన్ని మా క్లూస్ టీము, మా అధికారులందరూ విజిట్ చేసి అక్కడ ఉన్న ఆధారాలు సేకరించడం జరిగింది. సీసీ ఫుటేజులు ఇంకా అవన్నీ పరిశీలిస్తే వాళ్ళు ఒక 2 మోటార్ సైకిల్స్ పైన వచ్చినట్టు తెలుస్తుంది. 5 మంది వచ్చారు మొత్తము. అందులో ఒకతను తెలుగు మాట్లాడాడు. ఒకతను హిందీ మాట్లాడారు. ఈ ఆధారాలు సేకరించి మేము టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చేసి త్వరలో తప్పకుండా ఈ కేసును మేము డిటెక్ట్ చేసి నిందితుల్ని అరెస్ట్ చేస్తాం. అంటే హైదరాబాద్ లో ఘటన జరిగింది. ఆ తర్వాత ఘటనలో చుక్కదండి ఉగ్ర మూలాలతో బ్యాంక్ రాబరీ జరిగింది సార్. ఆ కోణంలో ఏమన్నా ఆలోచిస్తున్నారా? పక్కాగా ప్లాన్ తో వచ్చి రెక్కి నిర్వహించినట్టుగా ఉన్నారా? అంటే వాళ్ళు వచ్చింది జ్యువెలరీ కొరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు బంగారం అవి తీసుకెళ్ళడానికి వచ్చారు. వాళ్ళ సిబ్బంది కూడా మేమేం చేయము. మీరు కామ్‌గా ఉంటే మేమేం చేయమని కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. మేము ఓన్లీ దొంగతనానికి వచ్చాము కాబట్టి కామ్‌గా ఉండమని కూడా చెప్పారు. అయితే సిబ్బంది ఒక్కసారిగా రెస్పాన్స్ మన ఒక్కసారిగా ఆహ్, ప్రతిఘటించడంతోని వాళ్ళు అప్పుడే తుపాకులతోని వాళ్ళ మీద ఫైర్ చేయడం జరిగింది. అంటే ఎన్ని యాహ్! టీంలని ఫామ్ చేశారు? అంటే మేము మొత్తం అధికారులందరూ ఇదే పనిలో ఉన్నారు. సీసీ ఫుటేజ్‌లు చూడడము, అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలను కూడా మేము అలర్ట్ చేయడం జరిగింది. వాహనాలన్నీ తనిఖీలు చేస్తున్నాము. అన్ని ప్లేసెస్‌లో కూడా అనుమానంగా ఉన్న వాళ్ళను చెక్ చేస్తున్నాము. హోటల్స్, లాడ్జెస్ కాబట్టి అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అట్లాగే టీమ్స్ అన్ని మేము వివిధ ఆధారాలన్నీ సేకరించి వాటి ఆధారంగా మేము వీళ్ళని తప్పకుండా